వాళ్ళ నెత్తిని వాళ్ళే శనిపెద్దామని పెట్టుకున్నట్టు. ఉమ్, చాలా డేంజరస్ పరిస్థితి ఉంటుంది, ఏమీ అనలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలయోగ్ గారు చాలా మంచోడు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడు. అవును. కానీ ఆ రోజున ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది. ఎవరిని అనాలి ఆ రోజున? ఉమ్, ఏముంది అందులో? ఉమ్, ఆ గిరిధర్ గోమాంగ్ అనేటటువంటి ఎంపీ ఉన్నాడు, ఆల్రెడీ అతను ఒరిస్సా సీఎంగా ఓకే కూడా అయిపోయాడు, ప్రమాణం కూడా చేశాడు. ఉమ్, అక్కడ అసెంబ్లీలో కూర్చోవాలా ఇక్కడితే ఉండాలనేది తేల్చుకునేటప్పుడు అక్కడిదే చూజ్ చేసుకున్నాడు. ఉమ్, ఇక్కడ ఓటు ఉంది, ఇది రిజైన్ చేయడానికి వచ్చాడు. ఆ రోజునే ఈ ఓటింగ్ ఉమ్, జరిగినప్పుడు డిస్క్రిషన్ అన్నటువంటిది స్పీకర్, నువ్వు అక్కడ ప్రమాణం చేసావు కదా, ఉమ్, అది ఉంచుకుంటావు ఇది ఉంచుకుంటావా ఉమ్, అని అడిగి, ఇది ఉంచుకుంటానంటే అది వదిలేసి, అది ఉంచుకుంటానంటే ఇది వదిలేసి అని చెప్పాలి. ఉమ్, ఉమ్, అది వదిలేసి ఓటు వేయాలో లేదో డిస్క్రిప్షన్ నువ్వు తీసుకో అన్నాడు. ఉమ్, ఆయన ఓటేస్తానని ఓటేసాడు. ఉమ్, అంటే లోక్సభ సభ్యుడు కాని వ్యక్తి ఓటేసి ముఖ్య ప్రధానమంత్రిని దించేశాడు. పోనీ ఆయన ఆ తర్వాత లోక్సభ సభ్యుడిగా ఉన్నాడా? ఉమ్, లేడు, వెళ్ళిపోయి ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉమ్, అంటే ఏంటి? లోక్సభను వదిలేస్తున్న వ్యక్తిని అతను డిస్క్రిషనరీ పవర్ ఇచ్చారు, ఉమ్, అది ఇవ్వకూడదు. కానీ ఏం చేయాలి? ప్రభుత్వం కూలిపోయింది. ఉమ్.